వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం 90వ వార్షికోత్సవం జీవీఎంసీ 95వ వార్డు పురుషోత్తంపురంలో కేజీహెచ్సి కాలనీలో గల రాజయోగ మెడిటేషన్ కేంద్రంలో ఆదివారం సాయంత్రం అత్యంత భక్తి ప్రవర్తనతో జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ముమ్మున దేవుడు, భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి, పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జి గొర్లె రామానాయుడు, విశాఖ జిల్లా మహిళా మేర్చ్ అధ్యక్షురాలు నాదేళ్ల జ్యోతి, పెందుర్తి పోలీస్ స్టేషన్ ఎస్ఐ లక్ష్మి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈశ్వర్య పతాకాన్ని ఎగరవేసి పరమాత్మనికి ప్రమాణాలు చేశారు. అలాగే నిర్వాహకులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు రాజయోగ మెడిటేషన్ సెంటర్స్ ఉండడం వలన ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల వలన ఇలాంటి చేయటం వలన ఒక వ్యక్తిలో చాలా మార్పు అనేది వస్తుంది. ఏకాగ్రత కానీ అలానే మనశ్శాంతి కానీ. ఇక్కడ మనం కింద వచ్చినప్పుడే ఆ జెండా ఎగరవేసినప్పుడు చూసాం పసుపు ఎరుపు. పసుపు అనేది మంచి చిహ్నం అయితే ఎరుపు అనేది శక్తి. ఈ రెండు రంగులతో ఆ జెండాని తయారు చేయడం, అలానే నేటికి 90 ఏళ్ళగా ఇలాంటి కార్యక్రమాలను చేస్తూ ఈ బ్రహ్మకుమారీస్ అందరూ కూడా ప్రపంచంలోని 140 దేశాలలో 9,000కు పైగా ఇలాంటి రాజయోగ మెడిటేషన్ సెంటర్స్ రన్ చేస్తూ ఉన్నారంటే మనందరినీ కూడా చాలా వారికి కృతజ్ఞతలు తెలియచేయాలి. అయితే ఈ సందర్భంగా నేను ఆర్ఎస్ఎస్ని కూడా ప్రస్తావించడం అవసరం. రాష్ట్రీయ స్వయం సేవక్ కూడా వ్యక్తి నిర్మాణం, ఒక మనిషి నిర్మాణం గురించి పాటుపడతా ఉంది. 100 ఏళ్ళు 1925లో అది స్టార్ట్ చేశారు. నేటికి 100 ఏళ్ళు శత జయంతి ఉత్సవం. మంచిగా ముందుకు వెళ్తున్నాం, కానీ మానసికంగా ఆధ్యాత్మికంగా మన యొక్క శక్తి తగ్గుతూ వస్తుంది. ఆ శక్తి పెంచుకోవడానికి కోసమే భగవంతుడు మళ్ళీ మనకి ఆధ్యాత్మిక జ్ఞానము, ఈశ్వరీయ రాజయోగ మెడిటేషన్ నేర్పిస్తారు. అంటే ఈ శరీరాన్ని నడిపించే ఒక ఆధ్యాత్మిక శక్తి ఆత్మ. ఆ శక్తిని పెంచుకోవాలి అంటే తప్పనిసరిగా భగవంతుడితో మన మనసు బుద్ధి అనేది జోడించాలి. దాని యొక్క అర్థమే రాజయోగ మెడిటేషన్. అందుకే ఇక్కడ మనం భగవంతుడి యొక్క జెండా కూడా ఎగరవేయడం జరుగుతుంది.